ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే దాని మీదనే ప్రధానమైనటువంటి అంశం. ఫార్మాసిటీ రద్దుతో స్థానికులు రైతుల్లో సంతోషం, రియల్టర్లలో కలకలమట. ఇక స్మార్ట్ సిటీ రద్దు వల్ల రైతుల్లో మాత్రం సంతోషం కలుగుతుందట. బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్న వారందరికీ భారీ ఊరట. ఫార్మాసిటీ ఎకరాల సేకరణ నిర్ణయం, ఇప్పటికే 13,000 ఎకరాల భూసేకరణ, భారీగా రుణాలు, భూమి కోసం ఇప్పటికే 500కు పైగా కంపెనీల దరఖాస్తు, రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉందట. ఇక్కడ మాత్రం ఫార్మాసిటీ రద్దుతో పూర్తిగా రైతులకు మాత్రం మంచి ఆనందం అయితే సంతోషం అయితే కలుగుతుందట. కంపెనీలకు రియల్టర్లకు మాత్రము కలకలం రేపుతా ఉంది. గత ప్రభుత్వం జారీ చేపట్టినటువంటి హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో స్థానిక ప్రజలు, రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. అయితే ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. నగర శివార్లోని కందుకూరు, యాచారం, కర్తల్ పరిధిలోని దాదాపు 20,000 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు గత ప్రభుత్వం కొన్నేళ్లుగా నిర్ణయం తీసుకుని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగింది. దాంతో వారు తీవ్ర కలకలం వారిలో కనిపిస్తా ఉంది. రైతులు మాత్రము ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఫార్మాసిటీలో వాస్తవానికి రైతుల యొక్క ఆనందం కావాలి ప్రభుత్వానికి, రియల్టర్ల ఆనందం, వారి లాభాల కోసము ప్రభుత్వాలు పని చేయకుండా రైతుల కోసము పనిచేయాలి. రైతులలో ఆనందాన్ని చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.